ప్రస్తుతం యువతను కబలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన జాడ్యం మాదక ద్రవ్యాలు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు విశాఖ సెంట్రల్ పార్క్ మరో చారిత్రాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఆ వినూత్నమైన కార్యక్రమం ఏంటి? ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్ మాఫియా యువత భవిష్యత్తును మింగేస్తున్న మహమ్మారి వ్యసనానికి దానిపై ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్న వేళ విశాఖలో డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి వినూత్న రూపం రాబోతోంది. యువతకు అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను కళ్లకు కట్టేలా దేశంలోనే తొలి యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ను విశాఖ సెంట్రల్ పార్క్లో రూపొందిద్దుకోనుంది. అసలు ఈ పార్క్ ఎలా ఉండబోతుంది? యువతలోని ఎలాంటి మార్పు తీసుకురానుంది? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలోని. విశాఖ నగరంలో ఉన్న ఈ సెంట్రల్ పార్క్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమానికి వేదికగా నిలువబోతోంది. కేవలం విహారానికి మాత్రమే కాదు, యువతలో చైతన్యం నింపే సామాజిక ఉద్యమానికి ప్రతీకగా మారబోతోంది. మాదక ద్రవ్యాల ముప్పును కళ్లకు కట్టేలా, వాటి నుంచి దూరంగా ఉండాలనే సంకల్పాన్ని పెంపొందించేలా 2 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోని తొలి యాంటీ డ్రగ్ థీమ్ పార్కును VMRDA అభివృద్ధి చేస్తోంది. దేశంలోనే ప్రథమంగా వినూత్న రీతిలో యాంటీ డ్రగ్ థీమ్ పార్కు రూపుదిద్దుకుంటోంది. 3.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గతంలో జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఈ థీమ్ పార్కు ఆలోచనకు బీజం పడింది. VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్ కల్పించిన సృజనాత్మక ఆలోచన నుంచి ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. ఇది కేవలం ఒక పార్కు మాత్రమే కాదు, డ్రగ్స్ వల్ల యువతపై, కుటుంబాలపై, అదేవిధంగా సమాజంపై కూడా పడే దుష్ప్రభావాలను ప్రత్యక్షంగా చూపించే అవగాహన కేంద్రం అని కూడా చెప్పచ్చు. డ్రగ్స్కు బానిసైతే జీవితం ఎలా నాశనమవుతుంది, అదే సమయంలో డ్రగ్స్కు దూరంగా ఉంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో 2 కోణాల్లో కూడా యువతకు అర్థమయ్యేలా ఈ పార్కును తీర్చిదిద్దనున్నారు. పార్క్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్తోని డ్రగ్స్ లేని జీవితం ఎంత అందంగా ఉంటుందో చూపించనున్నారు. గ్లో లైట్స్, రంగురంగుల మొక్కలు, సీతాకోచిలకలు, ఫౌంటైన్లు, జంతువుల ఆకృతులు, ఇలా ఆకర్షణీయమైన థీమ్తో యువతకు ఆకట్టుకునేలా ఈ పార్కు నిర్మాణం ఉండబోతోంది. పార్క్ ఆఫ్ లైఫ్ అనే ప్రత్యేకమైన కాన్సెప్టుతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ అడుగు పెట్టగానే ఒకవైపు మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, సమాజం ఏ విధంగా చిన్నాభిన్నం అవుతాయనే నగ్న సత్యాలను కళ్లకు కట్టేలా విజువల్స్, ఆర్ట్ ఇన్స్టాలేషన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన వ్యాయామాలు, క్రీడలు, సృజనాత్మకత పనులతో జీవనం సాగిస్తే జీవితమెంత అద్భుతంగా, ఆనందమయంగా ఉంటుందనే కోణాన్ని కూడా సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్స్కేపింగ్, సందర్శకులను ఆలోచింపచేసే థీమాటిక్ జోన్లు, ప్రత్యేక డిజైన్లతో కూడిన వాకింగ్ ట్రాక్లు సిద్ధమవుతున్నాయి. కేవలం అధికారులకే పరిమితం కాకుండా విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి చూసేలా దీన్ని ఓ ఎడ్యుకేషనల్ హబ్లా మారుస్తున్నారు. ఈ పార్కు కేవలం వినోదానికి మాత్రమే కాదు, అవగాహనకు కూడా పెద్దపీట వేయనున్నారు. దాదాపు 15 నిమిషాల నిడివిగల అవగాహన వీడియోలు, డిజిటల్ ప్రదర్శనల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలను కూడా యువతకు వివరించనున్నారు. చూసి, విని, అనుభవించే విధంగా ఈ థీమ్ పార్క్ను రూపొందించనున్నారు. ఇక ఇప్పటికే వ్యసనానికి బానిసైన వారికి కూడా ఈ పార్క్లోని సహాయం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కౌన్సిలింగ్ సెంటర్తో పాటు మానసిక నిపుణులతో కూడా ప్రత్యేక సెషన్లు నిర్వహించేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికి మానసికంగా అండగా నిలిచేలా ఈ కేంద్రం ఎంతో పనిచేయనుంది.
ప్రత్యేకంగా విద్యార్థులు యువతను దృష్టిలో పెట్టుకుని ఇంటరాక్టివ్ జోన్లు, అవగాహన సందేశాలు, విజువల్ ఎక్స్పీరియన్స్లను ఈ పార్క్లో అందుబాటులో తీసుకురానున్నారు. ఓసారి ఈ పార్కును సందర్శించిన ప్రతి ఒక్కరిలో డ్రగ్స్ పై వ్యతిరేక భావన బలపడేలా మొత్తం కాన్సెప్ట్ను రూపొందిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు సమావేశాలకి పరిమితం అవ్వడం లేదు. ప్రత్యక్ష అనుభూతి కలిగించేలా శాశ్వత వేదిక ఏర్పాటు దిశగా పనులు జరుగుతున్నాయి. ఫలితంగా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చన్న నమ్మకంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. కేవలం డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలను చూపించడమే కాదు, వాటి నుంచి బయటపడే మార్గాలన్నీ ఈ యాంటీ డ్రగ్ థీమ్ పార్కు సూచించనుంది. సందర్శకుల కోసం ప్రత్యేకంగా 15 నిమిషాల నిడివిగల అవగాహన వీడియోలను ప్రదర్శించనున్నారు. డిజిటల్ ఎగ్జిబిట్ల ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే దుష్పరిణామాలను కళ్లకు కట్టేలా వివరించనున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కు బానిసైన వారు తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి అవసరమైన సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందించనుంది. ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్తో పాటు మానసిక ఆరోగ్య నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు. వ్యసన విముక్తి దిశగా వారికి మార్గ నిర్దేశనం చేయనున్నారు. అవగాహనతో పాటు పునరావాసానికి ప్రాధాన్యమిస్తూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ఈ థీమ్ పార్క్ సమగ్ర వేదికగా మారనుంది. పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖకు మరో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ఈ థీమ్ పార్క్ సందర్శకులకు ఆకర్షణగా నిలవడమే కాకుండా మాదక ద్రవ్యాలపై పోరాటానికి చైతన్య కేంద్రంగా మారబోతోంది. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా విశాఖ నుంచి మొదలైన ఈ చొరవ ఇప్పుడు కేవలం మన రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి ఓ రోడ్ మ్యాప్గా నిలువబోతోంది. డ్రగ్స్ నిర్మూలనకు కేవలం చట్టాలు, తనిఖీలు, శిక్షలు మాత్రమే సరిపోవు. యువతలో అవగాహన, కుటుంబాల్లో చైతన్యం, సమాజంలో బాధ్యత చాలా అవసరం. ఈ ఆలోచనతోనే విశాఖలో రూపుదిద్దుకుంటున్న యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ దేశానికే ఓ కొత్త మార్గం చూపించే ప్రయత్నంగా నిలవనుంది. డ్రగ్స్కు దూరంగా, జీవితానికి దగ్గరగా, యువత భవిష్యత్తుకు భరోసాగా విశాఖ సెంట్రల్ పార్క్లో త్వరలోనే పార్క్ ఆఫ్ లైఫ్ అందుబాటులోకి రానుంది. ఇది పార్క్ ఆఫ్ లైఫ్ సెంట్రల్ పార్క్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.